హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వన్ మోర్ మీనింగ్ లాగండి. మార్నింగ్ మార్నింగ్ అయితే వాకిలంతా కడిగేసాము. నీట్గా వాకిలంతా కడుక్కున్నాక వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని సర్ది పెట్టుకుంటున్నాం. తర్వాత అంగడంతా అయితే నీట్గా సర్దేసుకున్నాము. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, అంగడంతా అయితే నీట్గా సర్దేసుకున్నాము. నెక్స్ట్ అయితే టీ పెట్టేస్తాను. టీ తాగిపోయాక టీ అయితే తాగేసాము. చూసారు కదా, టీ అయితే మరిగిపోయాయి. టీ అయితే తాగుతున్నాము. నెక్స్ట్ అయితే మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. తర్వాత అయితే నిన్న వాష్ చేసి పెట్టిన బట్టలు అయితే ఉన్నాయి, అవి అయితే ఫోల్డ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి అంట్లు కడిగేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పప్పు చేస్తున్నానండి. ఇవాళ పప్పుచారు, వాటర్ అయితే పోసుకున్నాను. తర్వాత అయితే పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, కొంచెం పసుపు, ఉప్పు, కారం, చింతపండు అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి యాడ్ చేసుకొని అయితే బాగా ఉడకబెట్టేసుకొని ఒక 3-4 విజిల్ అయితే వచ్చేదాకా ఉడకబెట్టుకుంటాను. తర్వాత అయితే పప్పు వెన్నించేసుకొని తిరుమత అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత పప్పు అయితే బాగా వెన్నించేసుకొని తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటాను. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వాటి పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనిచ్చాను. తర్వాత పప్పులో యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పప్పు అయితే చాలా టేస్టీగా బాగా వచ్చిందండి ఇవాళ పప్పుచారు. నెక్స్ట్ అయితే చిక్కుడుకాయ తాలింపు అయితే పెట్టాను. చూసారు కదా, చిక్కుడుకాయ తాలింపు అయితే పెట్టాను. చిక్కుడుకాయ ముందుగా ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత అయితే సేమ్ పప్పుకి ఎలా పెట్టుకుని అలాగే పెట్టుకుంటాను, కాకపోతే ఆనియన్ వేయను. పెట్టేసుకొని బాగా చిక్కుడుకాయ ఫ్రై అవ్వనిచ్చి తర్వాత ఉప్పు, కారం, మిరప్పొడి అన్నీ వేసుకొని సాల్ట్ అన్నీ వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. తర్వాత బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిపోయాక కొంచెం పసుపు, కారం, ఉప్పు, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని కారం వాసన పోయేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. నీట్గా అయితే బాగా ఫ్రై చేసుకొని కారం వాసన